బఠానీ రైస్ బిర్యానీ అండి. దీనికోసం నేను వైట్ బఠానీ ఉంటాయి కదా బయట గ్రీను వైటు, ఈ బఠానీ వైట్ కలర్ బఠానీ తీసుకున్న. నైట్ నానబెట్టుకోవాలి, మార్నింగ్ వరకు మంచిగా నానతాయి. ఇప్పుడు రైస్ 2 సార్లు కడిగి పెట్టేసి వాటర్ పోసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ ఇవన్నీ నీట్గా కడిగేసి వాటర్లో కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. దీంతో పాటుగా ఒక 4 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్ వేసాను. కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి, అది స్పైసీ యాడ్ చేయడం కోసం వేసాను. ఒక 8 వెల్లుల్లి తీసుకొని ఇలా దంచి అందులో వేసేసాను. వెల్లుల్లి పేస్ట్ ఉంటే వెల్లుల్లి పేస్ట్ వాడేసేయండి. దీంట్లో కలిపి వేసినమ్మటే మంచి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి ఇలానే. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదా, ఒక కప్పు బఠానీ అందులో వేసేసేసి బాగా కలపండి. బఠానీ మంచిగా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా వేసి తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు మనం రైస్ కూడా వేస్తున్నాం కదా, చూసి వేయండి. ఇందులో కొంచెం ఈ ఉప్పు అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకండి ఉప్పు. ఇప్పుడు మనం నానబెట్టి సైడ్కి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ రైస్కి మనం ఏ కప్ అయితే వాడామో వాటర్ కూడా అదే కప్పు వాడండి. మనం మామూలుగా అయితే 1కి 2, 2కి 4 వాడతాము వాటరు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అర గ్లాస్ తక్కువ తీసుకోవాలి మనం ఏది వాడినా కానీ, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. కానీ 3.5 కప్పులు వాటర్ నేను తీసుకుంటున్నా ఇక్కడ. తీసుకొని ఇలా బాగా కలిపేసి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు చెక్ చేసుకోండి, విజిల్ మొత్తము పోయే వరకు ఆగాలి. ఆగినాక విజిల్ పైకి లేపి చూసుకోండి. ఇప్పుడు చెక్ చేయండి వాటర్ ఏమన్నా ఉందా. ఇంకా ఉంది అంటే ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి, మూత ఏం పెట్టకుండా. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది చూసారా. నేను 3.5 గ్లాస్ తీసుకున్నా 2 కప్పుల రైస్. చాలా చక్కగా అయింది చూసారా. ఇది మొత్తం ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసి వడ్డించేసుకోండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా. మనం బఠానీ యూజ్ చేసాము, ఇంకా ఎక్కువ స్పైసీ కూడా లేదు కాబట్టి ఇది లంచ్కి కానీ డిన్నర్కి కానీ చాలా మంచిగా సెట్ అవుతుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది రైస్ బఠానీ బిర్యానీ.